ఉపయోగపడతాయి. మన లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు ఉంటాయి కదా. రైట్ బ్రెయిన్ లెఫ్ట్ హ్యాండ్కి మనకు రైట్ బ్రెయిన్ కనెక్షన్ ఉంటుంది. రైట్ బ్రెయిన్ క్రియేటివిటీకి నిదర్శనం, అక్కడ నుంచి అవుట్పుట్స్ వస్తాయి. సో దీన్ని యాక్టివేట్ చేసినట్టు. అలాగే 5 సార్లు కూర్చొని 5 సార్లు మనం శ్వాస పీల్చుకొని వదిలేస్తే నీ మైండ్కు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది, అది యాక్టివేట్ అయిపోతుంది. నువ్వు నేర్చుకున్న విషయాలు తొందరగా గుర్తుకొస్తాయి. అర్థమైందా? క్వశ్చన్ పేపర్ వచ్చింది, తీసుకున్నారు క్వశ్చన్ పేపర్ని, మొత్తం చదవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్స్ చదవరు, డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదువుకోవాలి, ఏం ఇచ్చిండ్రు ఏం చేయమంటుండ్రు అనే విషయాన్ని మొత్తం చదువుకొని ఫస్ట్ లాస్ట్ క్వశ్చన్ చదివిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ని మడిచి ఆడ పెట్టేసి ఒక్క 2 minutes కళ్ళు మూసుకోండి. ఒక్క 2 minutes కళ్ళు మూసుకొని నీకు అందులో ఏమి బాగా వచ్చు ఏమి బాగా నాకు వచ్చినవి ఉన్నాయి నేను రాసుకుంటాను ఖచ్చితంగా అనేటువంటి దీన్ని నువ్వు ఆలోచనలో పెట్టుకో. అలా నువ్వు కళ్ళు మూసుకున్న తర్వాత నీకు మైండ్ కొంచెం ఫ్రెష్ అయితే, టెన్షన్ ఉంటే పోతుంది. అప్పుడు నువ్వు క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత అందులో నీకు ది బెస్ట్, అన్నిటికంటే సూపర్గా 100% రాస్తా అనే క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. ఈజీగా రాయగలుగుతా అనే క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. దాని నంబర్ వేసేయి, అక్కడ స్టార్ట్ చేసేయి. అలా వచ్చినవన్నీ నీకు ఏవైతే సూపర్గా రాస్తామో ఆర్డర్లో నంబర్, అది 31వ క్వశ్చన్ కావచ్చు, 2వ క్వశ్చన్ కావచ్చు, 10ది కావచ్చు, ఏదైనా కావచ్చు. నీకు ఏది బాగా వస్తుంది? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ పేజీ కనుక నీ సూపర్గా ఉంటే అక్కడ ఎగ్జామినర్ పేపర్ దిద్దే వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. అందుకే దాన్ని అది ఒక టిప్. అలా నువ్వు రాసుకో. ఆ క్వశ్చన్స్ ఎన్ని అటెండ్ చేయగలుగుతావు అన్ని అటెండ్ చేసుకుంటూ పో. రాని వాటిని చివరిలో ఒక రికాల్ చేసుకో. చివరిగా నువ్వు ఏదైనా క్వశ్చన్ రాసినప్పుడు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సమయ కాలాన్ని మేనేజ్ చేసుకోవాలి. సమయం ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ నువ్వు నాకు ఈ క్వశ్చన్ సూపర్ కావచ్చు, నేను 10 పేజీలు దీన్ని రాస్తా, అర్ధగంట ఏమైనా ఇళ్ళని ఉంటా అంటే మిగతాన్ని కొత్తగా కలగలుస్తాయి. సో నువ్వు ఈ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఆ క్వశ్చన్కి ఎంత చేయాలి, స్ప్లిటప్ చేసుకోవాలి. ఫస్ట్ నీకు ఉన్నటువంటి 3 hours లోపల ఇన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, బిట్ పేపరు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి నువ్వు ఎంత సమయం అన్నా అంతే సమయం ఇవ్వాలి. సమయం ఎక్కువైపోతుందంటే కనుక నువ్వు ఒక పేజీ రాయాల్సిన ఆన్సర్లో నువ్వు సగమే రాసిన టైం అయిపోతుందంటే అక్కడ పేజీ వదిలేసి ఇంకో క్వశ్చన్ అటెండ్ చేయి. మళ్ళీ వచ్చేసి టైం ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకో, నెక్స్ట్ క్వశ్చన్ అటెండ్ చేసుకో. ఇలా రాసుకుంటూ పోండి. ఇంకొక విషయం చాలామంది మర్చిపోయేది, క్వశ్చన్ నెంబర్స్ రాంగ్ వేస్తారు, ఒకదానికి ఒకటి వేస్తారు. రాసేది 2వ క్వశ్చన్, వేసేది 3వది. ఇలా మనం రాసినాం అనుకుంటాం, అలా అది వెళ్ళిపోతుంది. అలా చేయకుండా క్వశ్చన్ నెంబర్స్ అన్నీ కరెక్ట్గా వేయడానికి కోసం ప్రయత్నం చేయండి. అక్కడ ఇక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలో అదే ఆన్సర్ ఉండాలి. ఒకసారి లాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్సర్ షీట్లు మొత్తం తీసుకొని నేను ఎన్ని క్వశ్చన్ రాసినా క్వశ్చన్ పేపర్ టిక్ పెట్టుకొని క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ వేసినా లేదా చూసుకోండి. ఇలా చేసుకోండి. వాడి మీద ఆధారపడతా, వీడి మీద ఆధారపడతా, వాళ్ళు ఏమో చేస్తారు, వీళ్ళు ఏమో చేస్తారు అది తర్వాత విషయం. మనకి ఏం వచ్చో అది రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ అయిపోయింది, పేపర్ ఇచ్చేసినావు, ఫస్ట్ పేపర్ తెలుగు సూపర్ రాసేసినావు, బయటకు వచ్చేసినావు. బయటికి వచ్చిన తర్వాత అప్పుడు వస్తారు ఇక మన దోస్తులు, ఏవే నందిని ఎట్లా రాసినావు, ఈ ప్రశ్నకు జవాబు వచ్చేదా, ఈ జవాబు రాసినావా, అది విసిపెట్టినావా, నేను ఇది విసిపెట్టినా నువ్వు మరి, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. బయటికి రాలని ఎగ్జామ్ సెంటర్ బయటికి రాలని, నథింగ్ డూయింగ్, జవాబు లేదు, ఆన్సర్ ఏమి ఇచ్చలేదు, ఓకే ఓకే అంతే. మనం ఎక్కువ మాట్లాడితే డిస్కస్ చేయొద్దు. డిస్కస్ చేస్తే ఏమైతే తెలుసా, ఆమె అడిగిన ప్రశ్న నువ్వు రాయలేదనుకో, లేకపోతే ఆమె ఆన్సర్కి ఇట్లా రాసిన నువ్వు ఇంకో తీరు రాసినావు అనుకో, అబ్బా నాకు వాయే 10 మార్కులు వాయే 2 వెళ్ళిపోయాయి అని ఏమో అనుకోండి. ఈ టెన్షన్ నెక్స్ట్ ఎగ్జామ్ మీద పడుతుంది, ఈ టార్చర్ నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఎగ్జామ్ అయిన తర్వాత దాని మీద డిస్కషన్ లేదు, చర్చ లేదు, మర్చిపోవాలి. అంటే ఎన్ని రాసినా అది రాసినా వచ్చేది వస్తుంది. వాళ్ళతో నడుగుడు వీళ్ళతో నడుగుడు చేయొద్దు. మీకేమైతే అదేమన్నా కాంపిటేటివ్ టెస్ట్ కాదు, ఉద్యోగం పరీక్ష కాదు. ఉద్యోగం పరీక్ష అయితే తర్వాత కీ ఇస్తారు, అది చూసుకుంటాం, బ్యాలెన్స్ చేసుకుంటాం. కానీ ఇక్కడ అది అవసరం లేదు, మీరు అలా చేయకండి. అర్థమైందా? సో అది మీరు చేయాల్సినటువంటి విషయము. ఎగ్జామ్ తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ బిడ్డ ఎట్లా రాసినా బిడ్డ, ఎన్ని రాసినావా అని ఏదైనా రాసినావా అని విడిచిపెట్టినా. ఎంతోమంది అడుగుతారు, మన మామ అడుగుతారు, అత్త అడుగుతుంది, లేకపోతే అన్నయ్య అడుగుతారు, చెల్లె అడుగుతుంది, అక్కడ అడుగుతుంది, అందరూ అడుగుతారు. ఎవరికి సమాధానం చెప్పే పర్లేదు.
మీకు తెలుసా ఐ విల్ డూ ఇట్ నారాయణమూర్తి, ఎన్ఆర్ నారాయణమూర్తి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఐఐటి ఎగ్జామినేషన్ వాట్ హీ సెడ్,